Hello students, good morning. Let us learn about characteristics of chemical adsorption. Okay, so chemical adsorption is the type of adsorption that is due to the formation of a chemical bond between the gas molecules and the adsorbent surface. There are certain factors that influences the chemical adsorption. They can be described like this. Okay, so the first character of chemical adsorption is chemical adsorption is highly specific. Okay, so chemical adsorption చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ కెమికల్ అడ్సార్ప్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ద కెమికల్ అడ్సార్ప్షన్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎనీ కెమికల్ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ ద అడ్సార్బెంట్ సర్ఫేస్ అండ్ ద గ్యాస్ మాలిక్యూల్స్. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ నో ఛాన్స్ దెర్ ఇస్ నో కెమికల్ అడ్సార్ప్షన్. ఓకే, సో కెమికల్ అడ్సార్ప్షన్ ఎప్పుడు కానీ గ్యాస్ మాలిక్యూల్స్కి అడ్సార్బెంట్ సర్ఫేస్కి మధ్య కెమికల్ బాండ్ ఏదైనా ఫామ్ అవ్వే ఛాన్స్ ఉంటే మాత్రమే కెమికల్ అడ్సార్ప్షన్ జరుగుతుంది. దీన్నే మనము హై స్పెసిఫిసిటీ అంటామండి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెటల్ సర్ఫేస్ పైన ఆక్సిజన్ గ్యాస్ అడ్సార్బ్ అవుతోంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ మెటల్ సర్ఫేస్తో ఆక్సిజన్ గ్యాస్ రియాక్ట్ అయ్యి మెటల్ ఆక్సైడ్ అనే కాంపౌండ్ని ఫామ్ చేస్తుందండి. చూడండి ఇక్కడ కాంపౌండ్, అదే మనం ఫిజికల్ అడ్సార్ప్షన్ ఇటువంటి నేమింగ్స్ మనం ఇవ్వలేదండి. ఓకేనా, రైట్. సో అంటే మెటల్ ఆక్సైడ్ ఒక కాంపౌండ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఆక్సైడ్ ఉంది. ఓకే, iron oxide is a compound. Here this is formed by the adsorption of the chemical adsorption of oxygen on the surface of iron metal. Okay, metal surface. Similarly, nickel also adsorbs hydrogen and forms nickel hydride, which is a chemical compound. Okay, so we can say that chemical adsorption is highly specific, right? Then the second character for chemical adsorption is irreversibility. Okay, it is contrary to the physical adsorption. So physical adsorption ki reversible character ఉంటుంది, కెమికల్ అడ్సార్ప్షన్ కి ఇర్రివర్సిబుల్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి మెటల్ సర్ఫేసు గ్యాస్తో రియాక్ట్ అయితే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన కాంపౌండ్ మళ్ళీ మెటల్గా ఆక్సిజన్ గ్యాస్గా విడిపోయే ఛాన్స్ అనేది లేదండి. అంటే రివర్సిబుల్ రియాక్షన్ అనేది మనకు పాసిబిలిటీ లేదు కెమికల్ అడ్సార్ప్షన్లో. ఓకే, chemical adsorption is always a irreversible reaction. Okay, then just like in normal chemical reaction, the increase of temperature increases the extent of chemical adsorption. So మీరు టెంపరేచర్ రైజ్ చేస్తే గ్యాస్ మాలిక్యూల్స్ ఎక్కువగా వచ్చి మెటల్ సర్ఫేస్ మీద కెమికల్గా అడ్సార్బ్ అవుతాయి, కెమికల్ బాండ్ ఫామ్ చేస్తాయి. సిమిలర్గా ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తాయి. ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఆల్సో ఇంక్రీజెస్ కెమికల్ అడ్సార్ప్షన్, ఎందుకంటే the extent of pressure is very high on the gas molecules. So physical adsorption లో కూడా సేమ్ అండి. మీరు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఫిజికల్ అడ్సార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. కెమికల్ అడ్సార్ప్షన్ కూడా సేమే, ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే అడ్సార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ టెంపరేచర్ ఎఫెక్ట్ మాత్రం రివర్స్లో ఉంటుంది. ఫిజికల్ అడ్సార్ప్షన్లో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ అడ్సార్ప్షన్ విల్ డిక్రీజ్, వెరాస్ ఇన్ ద కెమికల్ అడ్సార్ప్షన్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ కెమికల్ అడ్సార్ప్షన్ విల్ ఇంక్రీజ్. ఓకే, దెన్ నేచర్ ఆఫ్ ద గ్యాసెస్. ఓకే, so the gases which are going to react easily with the adsorbent, they are going to show the chemical adsorption. Okay students, ఏ గ్యాసెస్ అయితే అడ్సార్బెంట్ సర్ఫేస్తో ఈజీగా రియాక్ట్ అయ్యి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయో అటువంటి గ్యాసెస్ మాత్రమే కెమికల్గా అడ్సార్బ్ అవుతాయి. దెన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అడ్సార్బెంట్, దిస్ ఈస్ ఫ్యాక్టర్ నెంబర్ 4. సో we already know that for physical adsorption as well as for chemical adsorption, if the surface area of adsorbent is very high, the adsorption is very high, it will be high. Okay, so these two are directly proportional. అంటే మీరు సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేస్తే అడ్సార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక అడ్సార్బెంట్ తీసుకున్నారు, ఈ అడ్సార్బెంట్కి సర్ఫేస్ మీరు చూడొచ్చండి. ఓకేనా, సో ఇదంతా కూడా సర్ఫేసే. ఓకే, ఈ సర్ఫేస్ పైన ఏదైనా గ్యాస్ మాలిక్యూల్స్ అడ్సార్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఈ అడ్సార్బెంట్ని మీరు కట్ చేశారనుకోండి, ఓకే, సో దీన్ని డివైడ్ చేశారు, ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు చూడండి స్టూడెంట్స్, 1 2 3 4 పార్ట్స్గా మీరు డివైడ్ చేశారు. ఇప్పుడు చూడండి ద సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్. ఓకే, రైట్, మీరు కొత్తగా సర్ఫేస్ ఏరియాస్ని క్రియేట్ చేశారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ద నంబర్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా, ద ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా విల్ ఇంక్రీజెస్. ఓకే, by breaking the adsorbent into a fine powder. Okay, so the adsorption is very high if the adsorbent is having large surface area. It is applied for chemical adsorption also. Okay students, then the last characteristic is enthalpy of adsorption.
అంటే మీకు ఇక్కడ ఏంటంటే మనకు ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ కెమికల్ అడ్జార్ప్షన్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అడ్జార్బెంట్ గ్యాస్కి అడ్జార్బెంట్ సర్ఫేస్కి మధ్య ఒక కెమికల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ కెమికల్ బాండ్ కోవలెంట్ బాండ్ అయి ఉండొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, కొన్ని కేసెస్లో అయానిక్ బాండ్ కూడా అయి ఉండొచ్చండి. ఓకేనా? కోవలెంట్ బాండ్ ఆర్ అయానిక్ బాండ్ ఫార్మ్స్ బిట్వీన్ ద adsorbent surface and the gas. So because there is a formation of a chemical bond, the enthalpy of adsorption is very high when compared with physical adsorption. The value lies between 80 to 240 kilojoules per mole inverse, okay, or kilojoules per mole. So these are the important characteristics of a chemical adsorption. The first character is highly specific, then chemisorption is a irreversible reaction, then chemisorption depends upon nature of the gas. Chemisorption increases with the increase of surface area of adsorbent. Then the enthalpy of adsorption for chemisorption is high when compared with physical absorption. This is due to formation of a chemical bond between the adsorbent surface and the adsorbate gas. Okay students, so that's about this video. Thank you.